మోంతా తుఫాన్ ఇది 28వ తారీఖు ఈవినింగ్ టు మిడ్ నైట్ తీరాన్ని దాటే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది చాలా హెవీ సైక్లోన్ అయ్యే ప్రమాదం ఉంది. ఆల్మోస్ట్ 130 km/h స్పీడ్తో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఈ అన్నిటికన్నా ముఖ్యంగా మీరు చేయకూడని పని ఏదైనా ఉంది అంటే ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయటం. ఈ వాట్సాప్లో, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూసెస్ని మీరు స్ప్రెడ్ చేయొద్దు. తుఫాన్ వల్ల వచ్చే ప్రమాదం కన్నా ఈ ఫేక్ న్యూస్ వల్ల వచ్చే ప్రమాదమే ఎక్కువ. ఆల్మోస్ట్ ప్రాణ నష్టాన్ని కలిగించే అంత హాని చేస్తే ఈ ఫేక్ న్యూస్. కాబట్టి ఫేక్ న్యూస్ అనేవి స్ప్రెడ్ చేయకండి. జనాల్లో భయాన్ని నింపకూడదు, అవగాహన మాత్రమే నింపండి. ఈ సైక్లోన్ కాబట్టి అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి మీ ఏరియాని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీరే ఒక గ్రూప్గా ఏర్పడండి. గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ హెల్ప్ చేస్తూనే ఉంటుంది. మీ సైడ్ నుంచి మీరు కూడా సపోర్ట్ ఇవ్వండి. లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటర్ వస్తే, ఫ్లాష్ ఫ్లడ్ వస్తే ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళు ఎలా గట్టెక్కాలి అనే దానికి అవగాహన కల్పించండి. అండ్ సెకండరీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్, లైన్ మ్యాన్ నెంబర్ దగ్గర పెట్టుకోండి. అండ్ మీ ఏరియాలో గాలికి ఎఫెక్ట్ అయ్యి పడిపోయే విధంగా ఉన్న హోల్డింగ్స్ అయినా, చెట్లైనా, భవనాలైనా ఉంటే ఐడెంటిఫై చేసి కంట్రోల్ రూమ్కి తెలియపరచండి. ఆ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి తెలియపరచండి. మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. మనం తీసుకునే రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ముఖ్యం. మన ఏరియా గురించి మనకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందనేది మనమే ఎవరికి చెప్పే విధంగా మనం ముందుకెళ్ళాలి. ముఖ్యంగా పిల్లలు, మనకు తెలిసిన జాగ్రత్తలు పిల్లలకి తెలియవు. వాళ్ళకి ఆడుకోవడం మాత్రమే తెలుసు. కానీ అది చాలా నష్టాన్ని క్రియేట్ చేసింది ఈ తుఫాన్ ఉన్న టైంలో. కాబట్టి పిల్లలు ఎవరైనా బయట కనపడితే వెంటనే వాళ్ళ ఇళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయేలాగా చర్యలు తీసుకోవటం మంచిది. ఈ టైంలో శత్రువు, మిత్రువు ఇలాంటి ఏం చూడకండి. ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు, పోలీస్ స్టేషన్ నెంబర్లు, సైక్లోన్ షెల్టర్లు ఇవన్నీ అందరికీ తెలిసే విధంగా మనమే అవగాహన చేయాలి. ఫ్లాష్ ఫ్లడ్స్, వరదలు వచ్చే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీ దగ్గర భద్రపరచవలసిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే, లైక్ సర్టిఫికెట్స్ కానీ, ఇంకొన్ని విలువైన డాక్యుమెంట్స్ కానీ, వాటిని ముందుగానే షిఫ్ట్ చేసుకోండి. వాటిని తడవకుండా ఏదైనా కవర్లో ప్యాక్ చేసుకొని ఈ నీళ్లు పడని ప్లేస్లో పెట్టుకోండి. వచ్చే సైక్లోన్ని మనం ఆపకపోవచ్చు, కానీ అందరం కలిసి సైక్లోన్ వల్ల వచ్చే నష్టాన్ని మనం ఈజీగా ఆపవచ్చు. కాబట్టి గవర్నమెంట్కి హెల్ప్ చేయండి. మీ ఏరియాలో ఉన్న మున్సిపాలిటీ వర్కర్స్కి, పోలీస్కి, మెడికల్ వాళ్ళకి హెల్ప్ చేయండి.